ఆదివారం బాలికల ఆదివారంగా మనం పరిగణిస్తున్నాం కనుక సండే ఫర్ ద గర్ల్ చైల్డ్, బాలికల ఆదివారంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘ పంచాంగం ప్రకారం మనం ఈ ఆదివారాన్ని బాలికల ఆదివారంగా గుర్తిస్తున్న నేపథ్యంలో ఈ ఆదివారపు ధ్యాన అంశముగా బాలికల విలువను గుర్తించుట, బాలికల విలువను గుర్తించుట, అఫర్మింగ్ ద వర్త్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అను అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సందర్భంగా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అండ్ మార్తమైట్, ది కమ్యూనియన్ చర్చెస్ ఆఫ్ ఇండియా టుగెదర్ కలిసి ఇవాళ బాలికల ఆదివారంగా జ్ఞాపకం చేసుకుంటున్న ఈ శుభదినాన మన సంఘంలో ఉన్న బాలికలందరికీ కూడా, మన కుమార్తెలైన వారందరికీ కూడా, ఇంకా మనకు దగ్గరి భాషలో చెప్పుకోవాలంటే ఆడపిల్లలైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాలను నేను తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్లలు ఇంటికి ఎంతటి అందమో, ఎంతటి నిండైన అర్థమో ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లోనూ లేని కుటుంబాల్లోనూ అందరికీ తెలిసిన విషయం. ఆడపిల్లలున్న కుటుంబాల్లో ఒక మంచి ఆప్యాయత ఉంటుంది, ప్రేమ అనురాగాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఆడపిల్లలు కలిగినటువంటి కుటుంబంలో ఉన్న కళ, అందం, ఆనందం సాంప్రదాయికమైనటువంటి ఒక ఆనందం చాలా గొప్పగానే ఉంటుంది. ఆడపిల్లల యొక్క జీవితాలు ఎంతో సుకుమారమైనవి, అందమైనవి, మరి ఎంతో సున్నితమైనటువంటివి. ఆడపిల్లల ఎడల ఈ సమాజంలో, కుటుంబాల్లో, సంఘములో మన యొక్క బాధ్యత, మన యొక్క దృక్పథము, మన వైఖరి, మన స్పందన, మన శ్రద్ధ అన్నవి ఏ విధంగా ఉన్నాయో మనం కాస్త ఈ దినంలో, ఈ రోజున ప్రత్యేకంగా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మన కుటుంబాల్లో దేవుడిచ్చినటువంటి బిడ్డలుగా ఆడపిల్లలను మనము కలిగి ఉన్నాం. మరి మన కుమార్తెలు ఈ సమాజంలో, నేటి సమాజంలో ఎటువంటి సవాళ్లను, సమస్యలను, సంక్షోభములను ఎదుర్కొంటున్నారో, వాటి గుండా సాగుతున్నారో, మరి కల్చరల్ అటాక్స్, సంస్కృతి పరమైనటువంటి లేక సాంస్కృతిక దాడులు, సామాజిక ఒత్తిడులు, జీవిత బాధ్యతల యొక్క బరువు వారి పైన ఎటువంటి ఒత్తిడిని తీసుకుని వస్తుందో, వారి జీవితాన్ని ఎలా సవాలు చేస్తుందో మనం కాస్త అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లలు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న లింగ వివక్షత, ది జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ డిస్పారిటీస్ అండ్ ది జెండర్ ఇంజస్టిస్, ఆడపిల్లలైనందువల్ల అన్ని రంగాల్లో, ఈ సమాజంలో, ఈ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయము, అసమానత, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, శ్రమలు వర్ణనాతీతమనే చెప్పాలి. వారి విద్యలో, వికాసంలో
అడుగడుగునా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నిజంగా తల్లిదండ్రులతో కూడా పిల్లలు చెప్పుకోలేనటువంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. ఫ్రమ్ ఊంబ్ టు ద టూమ్, తల్లి గర్భములో నుండి సమాధిలోకి చేరే వరకు, ఆడపిల్లగా పుట్టిన గర్భం ధరించిన నాటి నుండి ఒక ఆడ మనిషిగా తన జీవితం ఈ లోకంలో ముగిసే వరకు కూడా చాలా భయంకరమైనటువంటి శ్రమలు, ఒత్తిడులు, కష్టాలు, అభద్రత, జీవిత అనిశ్చితత మధ్య సాగాల్సినటువంటి పరిస్థితి. ఈ సమాజంలో ఆడపిల్లల పట్ల జరిగే అఘాయిత్యాలు, అమానుషాలు నిజంగా ఈ మానవ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి విధంగా తయారయ్యాయి. వారికి ఉన్నటువంటి అభద్రత, ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఆడపిల్లలకు ఏర్పడ్డ అభద్రతా పరిస్థితి నిజంగా అనుకుంటేనే గుండెలు జారిపోతాయి. భ్రూణ హత్యలు, శిశు హత్యలు, పరువు హత్యలు అనేటువంటి వివిధ పేర్ల శీర్షికల క్రింద ఆడపిల్లల జీవితాలు గర్భం నుండి బయటపడ్డాక మరియు వికసిస్తున్న జీవితంలో ఎదుగుతున్న రోజుల్లో ఇలా ప్రతి దశలో, ఈవెన్ వారి వివాహం అవ్విన తర్వాత కూడా ఆడపిల్లలు చాలా సున్నితమైనటువంటి, చాలా అనిశ్చితతో కూడుకున్నటువంటి జీవన పరిస్థితుల్లో ఉన్నారు. వారి విద్య, ఉద్యోగం, వివాహం అన్నీ అభద్రతతోనూ అనిశ్చితతతోనూ కూడుకున్నవయ్యాయి. వారి బాల్యం, యవ్వనం అత్యంత భ్రాంతుల పరిస్థితుల, భయానక పరిస్థితుల మధ్య సాగేటువంటి రోజుల్లో మనమున్నాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇటువంటి సామాజిక వాస్తవాల నేపథ్యంలో ఒక సమాజంగా, ఒక కుటుంబంగా, ఒక క్రైస్తవ సంఘముగా దేవుడు మనకిచ్చిన మన ఆడపిల్లలు, మన కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వారి విలువలను మనం గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన సమాజంలో, మన కుటుంబంలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అదనపు శ్రద్ధ, అదనపు ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని మనం పంచేవాళ్ళుగా ఉండాలి. ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా అఫెక్షన్, ఎక్స్ట్రా లవ్ అండ్ ఎక్స్ట్రా ప్రొవిజన్స్, అదనపు వసతులు, ఒక ప్రోత్సాహము ఆడపిల్లలకి, మన కుమార్తెలకి మనం కల్పించే వాళ్ళంగా ఉండాలి. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు వచ్చిన అనంతరం ప్రప్రథమంగా బాలికల పాఠశాల 1859వ సంవత్సరంలోనే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చిల్డ్రన్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది క్రిస్టియన్ మిషనల్ స్కూల్స్. భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954వ సంవత్సరంలో ప్రథమ బాలికల పాఠశాలలను ప్రారంభం చేసింది. 100 సంవత్సరాల వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఆడపిల్లల యొక్క విద్యను 100 సంవత్సరాల క్రితం ప్రారంభం చేస్తే భారతదేశం 100 సంవత్సరాల తర్వాత ఆడపిల్లల పాఠశాలలు అన్నవి ప్రారంభించాయి. ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖు నేషనల్ డే ఆర్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ
బాలికల దినోత్సవంగా ప్రతి 7 జనవరి 24వ తారీఖు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనే ఒక నినాదాన్ని తీసుకుని వచ్చి వారు 2014లో జనవరి 22వ తారీఖు జాతీయ బాలికల దినోత్సవ స్మారకంగా మరి ఈ నినాదాన్ని తీసుకొని వచ్చారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కస్తూరిబా పాఠశాలలు ఆడపిల్లల కోసం ప్రారంభం చేయబడ్డాయి. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ సమాజంలో ఆడపిల్లల ఎడల క్రైస్తవ సంఘముగా ఒక 100 సంవత్సరాలకు ముందే ముందుకు వచ్చింది. క్రైస్తవ సంఘమే ఈ భారతదేశంలో ఆడపిల్లల చదువుకోవాలి, ఆడపిల్లల చదువు నిమిత్తం ఒక క్రొత్త ద్వారాలను తెరిచాయి. అనంతరం దేశ ప్రభుత్వాలు చాలా నిదానంగా ఆలస్యంగా అయిన ఈ ఆడపిల్లల యొక్క విలువను ఈ సమాజంలో గుర్తించడం జరిగింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఎన్నో చట్టాలను రూపొందించారు. చట్టాలుగానే నిలిచిపోయాయి తప్ప నిజంగా ఆడపిల్లల జీవితాలను ఆదుకునేటువంటి ప్రభుత్వ చట్టాలుగా అవి ఇంకా రూపుదిద్దుకోలేని స్థితిలో, దౌర్భాగ్యతలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆడపిల్లల ఎడల సామాజిక అంశాన్ని, ఆడపిల్లలు సమాజము, ఆడపిల్లలు కుటుంబము, ఆడపిల్లలు ఆధ్యాత్మికత అనే ఈ 3 కోణాల్లో మీ ముందుకు 3 అంశాలని, తలంపులని దేవుని వాక్యంలో నుండి మీ ముందుకు తీసుకుని రాబోచున్నాను. మనం చదివినటువంటి వాక్య భాగంలో మొదటిగా పాత నిబంధన పాఠంలో సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో అక్కడ సెలోపెహాదు అనే ఒక చనిపోయినటువంటి తండ్రి, ఆయన కుమార్తెలు 5 ఉన్నట్లుగా, మరి ఆ 5 కుమార్తెలు తప్ప ఆ కుటుంబంలో కుమారుడు లేడు. కావున ఆ దేశంలో లేక ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక చట్టం ఏమనగా, ఇంటి కుటుంబంలో కుమారులే ఆస్తికి వారసులు. కుమారులు లేకపోతే ఆ ఇంటిలో కుమార్తెలు ఉన్నా ఆ కుమార్తెలకు తమ కన్న తండ్రి ఆస్తి చెందదు. ఇది ఒక అమానుషమైనటువంటి చట్టం. అటువంటి పరిస్థితుల్లో తండ్రి ఈ అరణ్యంలో చనిపోతారు. పిల్లలు అనాథలవుతారు. ఏ దిక్కు మొక్కు లేని వారు అవుతారు. తల్లి లేదు, తండ్రి లేదు. వీళ్ళ ఆలన పాలన పోషణ భవిష్యత్తుకు దిక్కే లేదు. నిర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఆడకూతుర్లు దిక్కులేని వారైపోయి అలమటిస్తూ ప్రవక్త అయిన మోషే దగ్గరికి ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్ద నిలిచి మోషే మరి ప్రధాన యాజకుడు అయినటువంటి ఎలియాజరు, అహరోను కుమారుడైన ఎలియాజరు ఎదుట, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను, ఆల్మోస్ట్ కంప్లీట్ అఫీషియల్ అసెంబ్లీ, ఒక సంపూర్ణమైన అధికారిక సమాజ పెద్దల ఎదుట ఈ ఆడకూతుళ్ళు, ఈ కుమార్తెలు, సెలోపెహాదు కుమార్తెలు నిలిచి న్యాయం కోసం చేతులు జోడించి అర్థిస్తున్నారు. ఆవేదనతో వేడుకుంటున్నారు. అయ్యా, మా తండ్రి చనిపోయారు. కోరహు గుంపుతో పాటు తిరుగుబాటు చేసి చనిపోలా. మా నాన్న తిరుగుబాటుదారుడు కాదు. మా నాన్న దైవ నాయకత్వానికి ఎదురించి
చనిపోయినటువంటి వ్యక్తి కాదు, బట్ అరణ్యంలో చనిపోయాడు. మేము మా ఇంటిలో మాకు కుమారులు మా తండ్రికి లేనందువల్ల మా వంశం ఇంతటితో అంతరించిపోవలసిందేనా? మా తండ్రి యొక్క ఆస్తి భూస్వాస్థ్యం నాకు మేము అర్హులం కామా? మేము ఆయన కన్న బిడ్డలము. మేము ఈ ఆస్తికి ఎందుకు వారసులం కాము? ఇది ఏ న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? ఇది మాకు న్యాయం చేయండి అని వారు ఎంతో విలపిస్తూ చేతులు జోడించి మోషే, ఎలియాజరు, ప్రధానులు, సమాజము అంతటి ఎదుట న్యాయ పోరాటం చేస్తున్నారు. సెలోపెహాదు కుమార్తెలు ఓ చరిత్రనే సృష్టించారు అని చెప్పాలి. ఇక్కడ వారు ఓ సామాజిక అన్యాయాన్ని, న్యాయపరమైనటువంటి అన్యాయాన్ని, ది ఇన్జస్టిస్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ జస్టిస్, న్యాయ వ్యవస్థలో ఉన్న అన్యాయాన్ని వాళ్ళు ఎత్తి చూపుతూ వారు ఒక మానవత కోణంలో ఒక న్యాచురల్ జస్టిస్ కొరకు వారు వేడుకుంటున్నారు. మా తండ్రికి కుమారులు లేకపోవటం కారణంగా అంత మాత్రాన మా తండ్రి వంశం ఇంతటితో అంత్యమైపోవాలా? మా తండ్రి ఆస్తికి మేము వారసులము కామా? మేము ఎలా బ్రతకాలి అని వారు అక్కడ వేడుకున్నారు. వారి పోరాటానికి, వారి యొక్క విజ్ఞప్తికి మోషే చలించిపోయారు. మోషే దేవుని ఎదుట ప్రార్థన చేశారు. సెలోపెహదు కుమార్తెలు చేసే విన్నపం న్యాయమా దేవా? వీరి పట్ల ఏది న్యాయము, సముచితమని దేవుని ప్రవక్తగా మోషే ప్రవక్త దేవుని ఎదుట యెహోవా సన్నిధిని మనవి చేయగా దేవుడు అన్నాడనంట, యెహోవా మోషేకు సెలవిచ్చినదేమనగా 6వ వచనం, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. వాట్ ది డాటర్స్ ఆఫ్ జెలోపెహాద్ సెడ్ ఈజ్ రైట్, ప్రాపర్, యుక్తము. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమని దేవుడు చెప్పారు. ఆ మాటను బట్టి వెంటనే మోషే వారికి జరగవలసినటువంటి న్యాయపరమైన సహాయాన్ని ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలీయుల యొక్క సమాజ చట్ట వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారు, నాంది పలికారు, లేక కారకులయ్యారు ఈ 5 సెలోపెహదు కుమార్తెలు. సమాజంలో సామాజికంగా వారు ఎదుర్కొంటున్నటువంటి ఓ కష్టాన్ని వారు మౌనంగా భరిస్తూ, ఓర్చుకుంటూ, సహిస్తూ అలాగే జీవితాన్ని గడిపేయలేదు. దే ఫాట్ అగైన్స్ట్ ద సోషల్ ఇన్జస్టిస్. దే ఫాట్ ఫర్ దేర్ ఈక్వల్ రైట్స్. వారికి జరుగుతున్న సాంఘిక అన్యాయాన్ని గురించి, సమాన హక్కులను గురించి వారు ఒక పోరాటాన్ని చేశారు. దే ఫాట్ అగైన్స్ట్ ది జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్జస్టిస్. లింగ వివక్షతకు వ్యతిరేకంగా వారు పోరాటం చేశారు. అంటే కొడుకులు లేకపోతే కుమార్తెలకు హక్కు లేదా? కన్న తండ్రి భూస్వాస్థ్యం పైన, ఆస్తిపాస్తుల పైన కుమారులు లేకపోతే అది వాళ్ళ బ్రదర్ చిల్డ్రన్కి వెళ్ళిపోతుందా? ఏం న్యాయం ఇది? మేమేం కావాలి ఆయన బిడ్డలమైన మేము అని వారు ఒక న్యాయ పోరాటం చేశారు. ఈ లింగ వివక్షత కంటే ఆడపిల్లలకు ఆస్తి లేదు, ఆస్తికి వారసులు కాజాలరు అన్న ఒక లింగ వివక్షతతో కూడినటువంటి ఓ చట్టానికి వ్యతిరేకంగా వారు పోరాడారు. అండ్ దే హ్యావ్ ఇనిషియేటెడ్ ఎ మూమెంట్ అండ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ లా.
ఒక పోరాటానికి ఉపక్రమించారు. ఓ క్రొత్త చట్టాన్నే తీసుకురాగలిగారు. వాట్ ఏ వండర్ఫుల్ డాటర్స్ దే ఆర్. ఎంత అద్భుతమైనటువంటి పిల్లలండి వీరు, కుమార్తెలండి వీరు. వారు ఒక పోరాటాన్ని ప్రారంభించారు. వారు ఒక చట్టాన్నే తీసుకొని రాగలిగారు. దే హ్యావ్ బ్రాట్ ఎ న్యూ రిఫార్మేషన్ ఇన్ ది మొజాయిక్ కోడ్ ఆఫ్ లా. మోషే ధర్మశాస్త్రంలోనే ఒక సంస్కరణని వారు తీసుకొని రాగలిగారు. ఒక నవీన సంస్కరణ వారు తీసుకొని రాగలిగారు. అండ్ దే హ్యావ్ బ్రాట్ అమెండ్మెంట్స్ ఇన్ ది లీగల్ సిస్టమ్ ఆఫ్ ది ఇస్రాయేలైట్స్. ఇశ్రాయేలుల సమాజ న్యాయ చట్ట విధానంలోనే ఒక మార్పులను తీసుకొని రాగలిగారు. అమెండ్మెంట్స్ చేశారు, తీసుకొని రాగలిగారు. అదేమిటంటే ఈవెన్ ద డాటర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ దేర్ ఫాదర్. కొడుకు లేకున్నా కుమార్తెలు కూడా తండ్రి ఆస్తికి వారసులే అనే ఒక చట్టాన్ని, చట్ట సవరణని వీరు చేయగలిగారు, తీసుకుని రాగలిగారు. ఇది పూర్తిగా ఓ సామాజిక అంశం. ఇది పూర్తిగా ఈ ఆడకూతుర్లు చేసిన సామాజిక పోరాటం. ఈ సామాజిక పోరాటంలో ఈ ఆడబిడ్డలు సాధించిన అనూహ్యమైనటువంటి విజయం. న్యాయం ఎప్పుడు విజయాన్ని సాధిస్తుంది. న్యాయమునకు ఓటమి లేదు. న్యాయముగా అడిగారు. సెలోపెహాదు కుమార్తెలు అడిగినది యుక్తము అని దేవుడు చెప్పారు. ఆ ప్రకారంగా మరి సెలోపెహాదు కుమార్తెలకు 5 కుమార్తెలు వారందరికీ కూడా న్యాయబద్ధంగా రావలసినటువంటి మేలులు, తండ్రి యొక్క ఆస్తికి వారసులు అయ్యారు వారు. ఇది ఒక అద్భుతమైన పోరాటం. ఈ ఆడ పిల్లలు, యవ్వన కుమార్తెలు సాధించినటువంటి ఒక గొప్ప విజయం. మన ఆడపిల్లలకి మనం నేర్పవలసినటువంటిది ఈ సమాజంతో ధైర్యంగా పోరాటం చేయడం నేర్పించాలి. విద్య, education is the best way to encourage our daughters to face the social challenges in a most effective manner. సామాజిక అంశాలపై సామాజిక పోరాటం చేయగలగడానికి ఆడపిల్లలకి విద్య చాలా అవసరం. చదువు చెప్పించాలి. విద్యావంతులు అవ్వాలి ఆడపిల్లలు. అప్పుడే జ్ఞానం, ధైర్యం వారికి కలుగుతుంది. ఈ సమాజానికి భయపడించుకుంటూ మన పిల్లలని, మన కుమార్తెలని ఈ సమాజంలో వికసించనివ్వకుండా, ఈ సమాజంలో ఏ ప్రగతికి వారు నోచుకోకుండా, వారి ముందున్న గొప్ప జీవిత భవిష్యత్తును వారు తమ స్వంతం చేసుకోకుండా మన పిల్లలని మనమే అణిచివేస్తున్నాం. ఆడపిల్లల యొక్క అణిచివేత బయట కంటే లోపటే ఎక్కువగా ఉన్నది. సమాజం ఓ వైపు చేస్తుంటే దానికంటే ముందే తమ స్వంత ఇళ్లల్లో, కుటుంబాల్లో ఆడపిల్లలను మానసికంగా బలహీనపరిచే, అణిచివేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. సమాజం ఎదుట నిలవడానికి వాళ్ళని తర్బీదు చేయవలసినటువంటి చోటు అవర్ ఓన్ ఫ్యామిలీస్, మన కుటుంబాలు. అందుకే ఆడపిల్లలు, కుటుంబం అనే 2వ మెట్టులోకి వెళ్తున్నాను. మనం చదువుకున్న సువార్త పాఠం మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుంచి 43వ వచనంలో అక్కడ ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. ఆ సమాజ మందిరపు అధికారి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. ఆయన పాదాలపై పడి వేడుకుంటున్నారు, ప్రభువా
నా బిడ్డ చచ్చిపోతోంది, తండ్రి రండి నా బిడ్డను బ్రతికించండి స్వామి అని వేడుకుంటున్నాడు. ఆడపిల్లలను చంపేస్తున్న ఈ రోజుల్లో 2000 సంవత్సరాలకి పూర్వం తన బిడ్డని బ్రతికించుకోవడానికి కాళ్ళ వేళ్ళపడి వేడుకుంటున్న తండ్రిని నేను మీకు బైబిల్ గ్రంథములో నుండి చూపిస్తున్నాను. మరో సువార్తలో ఆయన పేరు యాయీరు అని వ్రాయబడ్డది. సో యాయీరు సమాజ మందిరపు అధికారి. ఆయన బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది. యేసు స్వామి పాదాలపై పడి వేడుకున్నాడు, నా బిడ్డను బ్రతికించమని. బిడ్డ గర్భంలో ఉండగానే ఆడపిల్ల అని చంపేసే ఈనాటి సమాజం, ఆడపిల్ల అని పుట్టిన తోడనే తెలియగానే గొంతులో వడ్ల గింజ వేసి చంపే ఓ కుసంస్కారం ఉన్న ఈ దేశంలోని తల్లిదండ్రులు, ఆడపిల్ల పెరుగుతుంటే ఆ బిడ్డ యొక్క స్వేచ్ఛ జీవితానికి అడ్డుకట్టలు వేస్తూ వీళ్ళ వెధవ పరువుల కోసం పరువు హత్యలు చేస్తున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇటువంటి సమాజంలో తమ కుమార్తెను బ్రతికించుకోవాలని కన్నీళ్ల పర్యంతమైన తల్లిని నేను మీకు చూపిస్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభు నా బిడ్డను బ్రతికించండి. అలా మాట్లాడుతూ ఉండగానే ఇంటి దగ్గర నుండి కొందరు వచ్చి చెప్పారు, అయ్యా ఈయనెందుకు ఇబ్బంది పెడతారు, నీ బిడ్డ ఇంట్లో చనిపోయింది అని ఒక దుర్వార్త చెప్తారు. యువర్ డాటర్ ఈజ్ నో మోర్. ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటారు. యేసు ప్రభు దాన్ని వింటారు. విని భయపడకు, యు జస్ట్ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరపు అధికారి భుజం తట్టి, పద మీ ఇల్లెక్కడ, ఇంటికి వెళ్తారు. ఇంట్లో గోల గోల బోరున విలపిస్తున్నారు, బిడ్డ చనిపోయిందని. యేసు ప్రభు అన్నారు, ఈ బిడ్డ చనిపోలేదు అని చెప్పారు. అక్కడున్న వారు చెప్పారు, నీ కుమార్తె చనిపోయినది. యేసు ప్రభు అంటున్నారు, ఈ బిడ్డ నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. నీ చుట్టూ ఉన్న సమాజం నీ బిడ్డను గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది. బట్ యువర్ లార్డ్, నీ ప్రభువు నీ బిడ్డను గురించి, నీ బిడ్డ చావలేదు, నీ బిడ్డ జీవితం పతనమవ్వలేదు, నీ బిడ్డ భ్రష్టు పట్టలేదు. షీ స్టిల్ అలైవ్, ఐ కెన్ మేక్ హర్ అలైవ్. నీ బిడ్డని బ్రతికించగలుగుతాను నేను, నీ బిడ్డ బ్రతికే ఉన్నది అని యేసు ప్రభు చెప్తున్నారు. సమాజం అంటుంది, నీ బిడ్డ పాడైపోయింది, నీ బిడ్డ చెడిపోయింది, నీ బిడ్డ ఓడిపోయింది జీవితంలో, నీ బిడ్డ చచ్చిన దానితో సమానం అంటుంది. అయితే నీ ప్రభు అంటాడు, నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది, చనిపోలేదు. అందరినీ బయటికి పంపించేస్తారు యేసు ప్రభు. చస్తే ఏడ్చే సమాజం మన చుట్టూ ఉన్న సమాజం, చస్తే బ్రతికించాలనే సమాజం మన చుట్టూ లేదు. అందుకే అందరినీ బయటికి పంపారు యేసు ప్రభు. వాళ్ళ తల్లిదండ్రులని మాత్రం వెంట పెట్టుకొని ఆ బిడ్డ పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళారు. తల్లిదండ్రులను, ద పేరెంట్స్, ద ఇంపార్టెన్స్ అండ్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ ఐ వాంట్ టు రిమైండ్ టు యు ఆల్. మీకు జ్ఞాపకం చేయాలని, మీకు వాక్యంలో చూడాలని మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభు అందరినీ బయటికి పంపించేసి ఆ బిడ్డ తల్లిదండ్రులను వెంట పెట్టుకొని ఆ బిడ్డ పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళెను. మన బిడ్డలను బ్రతికించుకొని, కాపాడుకొని, బాగుపరుచుకునే యత్నంలో ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ ప్రైవేట్ ఎఫర్ట్. తల్లిదండ్రులు దేవుడు కలిసి చేసుకోవాలి. ప్రభుతో పాటి నీవు నీ బిడ్డ జీవితం దగ్గరికి వెళ్ళాలి. నీ బిడ్డ చచ్చిపోయి పడకపై పడి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ శారీరకంగా, మానసికంగా జీవితంలో ఓడిపోయి, పడిపోయి, చెడిపోయి ఉన్న, యూ క్యాన్ అప్రోచ్ యువర్ డాటర్ విత్ యువర్ లార్డ్. నీ ప్రభుతో పాటి పడి ఉన్న, చనిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో,
పతనమైన స్థితిలో ఉన్న నీ బిడ్డ జీవితం దగ్గరికి నీవు వెళ్ళగలుగుతావు. తల్లిదండ్రులారా, ప్రభుతో పాటు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి. నీ బిడ్డ నువ్వు బ్రతికించుకోవడానికి మీరు ప్రభుతో పాటు ఆ బిడ్డ యొక్క ప్రైవసీలోకి ఎంటర్ అవ్వాలి. ఆ బిడ్డ యొక్క వ్యక్తిగత జీవితంలోనికి తల్లిదండ్రులారా ప్రభు సహాయంతో మీరు ప్రవేశించాలి. తల్లిదండ్రులు వెట్టు పెట్టుకొని ఆ బిడ్డ ఉన్న గదిలోకి యేసు ప్రభు వెళ్ళారు. ప్రభు అన్నారు, తలితాకుమే, చిన్నదాన లెమ్మని యేసు ప్రభు చెప్పారు. ఆ బిడ్డ వెంటనే దిగ్గున లేచి కూర్చుంది. ఆ బిడ్డ వయస్సు చెప్పబడ్డది వాక్యంలో 12 years old డాటర్, 12 సంవత్సరాల ఈడుగల కుమార్తె. ఆ బిడ్డ లేచి కూర్చుంది. ద సెకండ్ కమాండ్మెంట్, రెండవ ఆదేశం ప్రభు ఇంటి వారితో చెప్తున్నాడు, ఈ బిడ్డకి ఆహారం పెట్టండి. ఫీడ్ యువర్ డాటర్. మీ బిడ్డకి ఆహారం పెట్టండి. తల్లిదండ్రులను తీసుకుని ఆ బిడ్డ పరుండి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ బిడ్డను లెమ్మన్నాడు, లేపి నిలబెట్టాడు. నడిచింది ఆ బిడ్డ. తల్లిదండ్రులకు మరొక విషయం చెప్పారు, ఈ బిడ్డకు ఆహారం పెట్టండి. దిస్ షోస్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ద కన్సర్న్ ఆఫ్ ది పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ గురించి ఈ మాటలు మనకు పరోక్షంగా తెలియజేస్తున్నాయి. మన బిడ్డలని మనము చక్కటి ఆధ్యాత్మికమైన సాంఘికపరమైనటువంటి పోషణతో మన ఆడబిడ్డలను పిల్లలను పెంచాలి. ఈ కుమార్తెను లేపి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ బిడ్డకు ఆహారం పెట్టండి అని చెప్పారు. ప్రియమైన వార్లారా, చనిపోయిన స్థితిలో, అలాంటి స్థితిలో ఉన్న మన కుమార్తెల ఎడల విశ్వాసముతో మనము వ్యవహరించాలి. పిల్లల విషయం నిరుత్సాహపడకండి, బాధపడకండి, కృంగిపోకండి, చేతులు వదిలేసుకోకండి, చేతులు దులిపేసుకోకండి. ప్రొటెక్ట్ యువర్ డాటర్స్. మీ పిల్లలని, మీ ఆడపిల్లలని, మీ కుమార్తెలని మన చేతులతో కాపాడుకోవాలి. వదిలేయకండి వారిని. ఈ సమాజంలో ఏ సిచ్యువేషన్లోకి వాడు దిగజారిపోయినా, డోంట్ లీవ్ యువర్ డాటర్స్. హోల్డ్ దెమ్, గైడ్ దెమ్, ప్రే ఫర్ దెమ్, డీల్ దెమ్, ఎంటర్ ఇన్ టు దేర్ ప్రైవసీ విత్ ది లార్డ్. ప్రభుతో పాటు వారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి మీరు ప్రవేశించండి. వారితో మాట్లాడండి, వాళ్ళని బ్రతికించుకోండి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుకు దాతలవ్వండి. ఓ తల్లిదండ్రులారా, సమాజమా, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా కాపాడుకోవాలి. చనిపోయిందని భూస్థాపనకి, పాతిపెట్టే కార్యక్రమాలకి, సాంగ్యాలకి ఈ తల్లిదండ్రులు ఉపక్రమించలేదు. చనిపోయిన బిడ్డను బ్రతికించుకోవడానికి విశ్వాసంతో ప్రభుతో పాటు ఆ బిడ్డ గదిలోకి అడుగు పెట్టారు. బిడ్డను బ్రతికించుకోగలిగారు. కుటుంబమే ఆడపిల్లలకు ఒక బలమైన అండ, కొండ. కుటుంబంలో పిల్లలు నిరాదరణకు గురవుతే ఆడపిల్లలు బహుశా ఇక వారికి ఎక్కడ చోటు ఉండదు. బహుశా వారిని చేరదీయగలిగే మరో చోటు ఎక్కడా లేదు ఈ సమాజంలో. ఫ్యామిలీ, దేర్ ఓన్ ఫ్యామిలీ, దేర్ పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కుటుంబమే వారికి అత్యంత క్షేమకరమైన, భద్రతతో కూడుకున్నటువంటి చోటు. ఈ చోటును భంగం చేయకండి. ఆడపిల్లల విషయంలో కుటుంబంలో వారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి, విద్యావంతులుగా చేయండి, ఆరోగ్యాన్ని చూసుకోండి, చక్కటి పోషణ ఇవ్వండి, ఆధ్యాత్మికంగా బిడ్డలను తీసుకొని రండి.
your daughters need your special care and attention. మీ కుమార్తెలకు, మన కుమార్తెలకు ఓ ప్రత్యేకమైన శ్రద్ధ వారి ఎడల అవసరం. వారిని చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి, వారిని ప్రోత్సహిస్తూ ఉండండి. వారు పడ్డప్పుడు వదలకండి, చెయ్యి పట్టి లేపి నిలపండి. దెర్ ఈజ్ స్టిల్ ఎ ఫ్యూచర్, ఇంకా భవిష్యత్తు ఉంది అని చెప్పండి. ఎంతోమంది ఆడపిల్లలు చాలా సున్నితమైన స్వభావంతో, నైజంతో వారు అర్ధాంతరంగా తమ జీవితాలను తామే ముగించుకుంటున్నారు. ఎంతో తెలివైనటువంటి పిల్లలు, ఆడపిల్లలు చిన్న పొరపాట్లతో, చిన్న మానసిక సంఘర్షణకు లోనై వారు ఎటో వెళ్ళిపోతున్నారు, ఏవో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ వెన్నంటి మనం ఎప్పుడూ నిలవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అలా కుటుంబంలో ఆడపిల్లల బాధ్యత వహించాలి. మూడవది, ఆడపిల్లలు ఆధ్యాత్మికత. ఈ నవీన సమాజంలో ఆడపిల్లలలో ఆధ్యాత్మికత అన్నది నెమ్మదిగా కనుమరుగైపోతున్నది. ఆధ్యాత్మికత అన్నది సంఘములో స్త్రీలలోనే అధికంగా ప్రబలంగా మనం చూడగలుగుతాం. మనం ఎక్కడికి వెళ్ళినా ద స్పిరిచువల్ గ్యాదరింగ్స్ ఏమైనా ఉంటే, ఎనీ రిలీజియన్, మీరు ఏ మతమైనా తీసుకోండి, ఆధ్యాత్మిక సమావేశాల్లో అధిక సంఖ్యాకులు మహిళలే. ఈ రోజుల్లో ఎదుగుతున్నటువంటి తరాలకు చెందినటువంటి ఆడపిల్లల మధ్య ఆధ్యాత్మికత భావాలు సన్నగిల్లుచున్నాయి. ఆధ్యాత్మికత స్థానంలో మరి మరొక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఆధ్యాత్మికత చాలా ప్రాముఖ్యం. మనం చదువుకున్న అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 7 నుండి 14 వచనాల్లో ఫిలిప్పు అనేటువంటి ఓ సువార్థికుడు, ఆయనకు 4 కుమార్తెలు, ఆ 4 కూడా ప్రవచనాలు చెప్పే వరం కలిగినటువంటి వారు. ఫిలిప్పు ఒక సువార్థికుడు, 7 మంది డీకన్స్గా ఏర్పాటు చేసుకున్న 7 మందిలో ది ఫస్ట్ పర్సన్ ఫిలిప్. నాట్ ఓన్లీ దట్, ఆయన్ను చాలా చోట్ల మనం చూస్తాము. ఆయన ఇథియోపియా నపంసకుడికి సువార్త అందించాడు. రథంలో వెళుతున్నటువంటి కందకి మహారాణి యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఆయన. యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసుకొని వెళ్తుంటే మార్గ మధ్యంలో కలుసుకొని సువార్త బోధించాడు ఈయన. అక్కడ నుండి వెళ్ళినటువంటి ఈ యొక్క వ్యక్తి ఇథియోపియా దేశంలో సువార్థికుడు అయ్యాడు. ఒక గవర్నమెంట్ మినిస్టర్, ప్రభుత్వానికి చెందినటువంటి ఒక అధినేత ఆ దేశానికి వెళ్ళి క్రీస్తు రాజ్య సువార్తను ఇథియోపియా దేశంలో చాటాడు. సో అక్కడ క్రైస్తవ సంఘము నెలకొల్పబడ్డది. దానికి ఆజ్యం పోసిన వారు ఫిలిప్పు. అటువంటి ఫిలిప్పు కుమార్తెలు వీళ్ళు 4. ఆ 4 కుమార్తెలు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నవారు, ప్రవచనములు చెప్పేటువంటి వారు. వాళ్ళ ఇంటికి పౌలు మరియు మిషనరీ బృందం వచ్చింది. కైసరయలో ఉన్న ఫిలిప్పు ఇంటికి వచ్చారు. దే హ్యావ్ స్టేడ్ దేర్ ఫర్ సెవరల్ డేస్. చాలా దినాల తరబడి పౌలు ఆయన బృందం ఫిలిప్పు ఇంటిలో బస చేశారు. అలా ఆయన ఉంటున్నటువంటి రోజుల్లోనే మరొక ప్రవక్త కూడా అక్కడికి వచ్చాడు. అగబు అనే ఒక ప్రవక్త వచ్చి పౌలుకు జరగబోయేటువంటి ఘట్టాన్ని గురించి చెప్పాడు. ప్రవక్తలు దర్శించే గృహం ఆ గృహం, దైవ సేవకులు అపోస్తులు బస చేసే గృహం ఆ గృహం. అందుకే ఆ ఇంటిలో ప్రవక్తినిలు పుట్టారు. దైవ వరాలు కలిగిన బిడ్డలు, కుమార్తెలు ఆ ఇంటిలో పుట్టారు. ఎప్పటికీ ఇంటిలో ఉండే వాతావరణమే ఇంటిలో పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంటిలో టీవీల పిచ్చాపాటి మాత్రమే ఉంటే వాళ్ళ లైఫ్ కూడా సీరియల్ లాగానే అవుతాయి. ఎపిసోడ్లు మెంటల్ వస్తుంది.
ఇంటిలో వాట్ సార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్ వీఆర్ మెయింటైనింగ్, ఇంటిలో ఏ విధమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసాం, చూపగలుగుతున్నాం. మన కుమార్తెలను కాపాడుకోవడానికి we need to sacrifice certain things. Probably we need to sacrifice our entertainments, our comforts. We need to give an extra care towards our daughters. మనకు దేవుడిచ్చిన కుమార్తెల ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఆడపిల్లలు ఈ రోజున ఏ భావజాలంతో ఎదుగుతున్నారో తెలుసా? ఆడపిల్లల యొక్క జీవితంలో, వారి యొక్క మస్తకంలో, వారి ఆలోచన ప్రవృత్తిలో ఎటువంటి ఆలోచనలు జరుగుతున్నాయో తెలుసునా? ఆ ఆలోచనలు వారిని ఎటువంటి నిర్ణయాల వైపు తీసుకువెళ్తున్నాయో, నేను ఇంకా చెప్పాలి అంటే ఈడ్చుకుపోతున్నాయో, డ్రాగింగ్ దేర్ లైఫ్స్, ఈడ్చుకుపోతున్నాయో తెలుసునా? ఆడపిల్లల యొక్క సున్నితమైన మనస్సుపై ప్రభావం తీసుకువస్తున్న అంశాల గురించి జాగ్రత్త పడాలి. వాళ్ళని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో పెంచాలి. నేను చాలా ఇల్లు చూస్తూ ఉంటాను. నేను ఇల్లు దర్శిస్తున్నప్పుడు నాకు చాలా చోట్ల కనపడ్డటువంటి దృశ్యం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కొడుకుల దగ్గర కంటే కూతుర్ల దగ్గరే ఆశ్రయం తీసుకుంటున్నారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు తమ కన్న కొడుకుల దగ్గర కంటే తమ కుమార్తెల దగ్గరే ఆశ్రయం తీసుకుంటున్నారు, ఆదరణ పొందగలుగుతున్నారు, నెమ్మదిని చూడగలుగుతున్నారు. కొడుకులు అని అంటామేమో కానీ బట్ ఈ వివక్షత దూరం అవ్వాలి. మన కుమార్తెలు కూడా అన్ని విషయాల్లో సాటి అయిన వాళ్ళు మన ఎడల ఎంత గొప్ప ప్రేమ అయినా చూపగలుగుతారు. వాళ్ళ ప్రేమ జీవిత చివరి దశలో ఉన్న తల్లిదండ్రులను ఎంతో ఓదార్చగలుగుతుంది, ఆదరించగలుగుతుంది. అయితే వాళ్ళని మనం అలా పెంచి ఉండాము, మన పెంపకంలో వివక్షత చూపించాము. అయినా మన కుమార్తెలు తల్లిదండ్రులైన మన పట్ల ఏ వివక్షత చూపరు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ఎ ఉమెన్. స్త్రీ యొక్క, మహిళ యొక్క మనస్సు యొక్క గొప్పతనం అది, వారి హృదయం యొక్క ఔన్నత్యం అది. ఏ వివక్షతలు ఎదుర్కొన్నా వాళ్ళు ఆ వివక్షతలు మనపై చూపారు. ఈ యొక్క సమాజంలోను, కుటుంబంలోను, ఆధ్యాత్మిక రంగంలోను ఆడపిల్లలని మనం జాగ్రత్తగా కాపాడుకురావాలి. ఈరోజు బాలికల ఆదివారంగా బాలికల విలువను గుర్తించుట, అఫర్మింగ్ ద వర్త్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అనే అంశాన్ని చూస్తున్నాం. మన కుటుంబాల్లో దేవుడు మనకిచ్చిన కుమార్తెలను ప్రేమగా, గౌరవంగా, సమానంగా మనం పెంచడానికి, వాళ్ళ యొక్క ప్రగతికి, అభ్యున్నతికి, వికాసానికి మనం ఎప్పటికప్పుడు తగు ప్రోత్సాహాన్నిచ్చే తల్లిదండ్రులుగా, సమాజంగా, సంఘముగా మనం ముందుకొద్దాము. ఈ సమాజంలో, ఈ ప్రపంచ పరిస్థితుల ప్రభావంలో బిడ్డలు ఎక్కడ దెబ్బతిన్నా వాళ్ళ చెయ్యి విడవక, చనిపోయింది మీ బిడ్డ అని సమాజం చెప్పిన సమాజాన్ని ప్రక్కన పెట్టి ప్రభుతో పాటు మీ బిడ్డల జీవితాలను, మన కుమార్తెల జీవితాలను బాగు చేసుకోవడానికి తల్లిదండ్రులమైన మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభుతో పాటు కలిసి మన బిడ్డల వ్యక్తిగత జీవితంలోనికి ప్రవేశించి మన బిడ్డలను కాపాడుకుందాం. అటువంటి ప్రయత్నంలో మనం ముందుకు సాగుదాం. ఈ సమాజంలో, ఈ కుటుంబంలో, మీ కుటుంబంలో ఆడపిల్లలుగా పుట్టినటువంటి మీరందరూ కూడా సంతోషంగా, గౌరవంగా, మరి సమాజంలో, మీ కుటుంబంలో మీ హక్కులను
మీ హక్కులను మాత్రమే కాదు, మీ బాధ్యతలను, మీ యొక్క వ్యక్తిత్వంతో, మీ యొక్క స్వభావంతో, మీ గొప్ప మనస్సుతో ఈ సమాజాన్ని, మీ కుటుంబాన్ని గెలుచుకుంటూ, ఈ యొక్క సమాజంలోని అన్ని దురాగతాలను అధిగమించుకుంటూ, విద్యలో వికసిస్తూ, జీవితంలో ఎదుగుతూ ఒక ఉన్నతమైన జీవిత అంచులకు చేరుకోవాలని, ఈ సమాజంలో ఉన్న ఈ వివక్షతలు, ఈ యొక్క అసమానతలను రూపుమాపేటువంటి సంస్కర్తలుగా నేటి తరానికి చెందినటువంటి బాలికలైన మీరు, వాళ్ళని ప్రోత్సహించే తల్లిదండ్రులైన మనము సంసిద్ధులం అవ్వాలని కోరుచూ మనవి చేస్తుంది. ఈ మాటలు మన ఆధ్యాత్మిక, సాంఘిక, కుటుంబ జీవితానికి దోహదపడే విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మైన దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక.